దుబ్బాక రైతులను చిన్నచూపు చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేగా గెలిచి 4 నెలలు గడుస్తున్న దుబ్బాక రైతులను పట్టించుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మల్లన్న సాగర్ నుండి గజ్వేల్ నియోజకవర్గంలోని కాలువల ద్వారా నీరు అందిస్తున్నారు. సిద్దిపేట నియోజకవర్గానికి మరియు సిరిసిల్ల నియోజకవర్గానికి మల్లన్న సాగర్ కాలువ ద్వారా నీళ్లు అందిస్తున్నారు. మల్లన్న సాగర్ నిర్మించిన నియోజకవర్గం మరియు మండల్ తోగుట మండల్ నీళ్లు అందించకపోవడం సిగ్గుచేటు. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని నియోజకవర్గానికి నీరు అందించేలా కృషి చేయాలని, లేని ఏడేలా పంటలు ఎండిపోతాయని, రైతులు నష్టపోతారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా కూడవేలి వాళ్ళకు నీళ్ళు ఇచ్చిరని మేము సంతోషించినాం. ఇలా గజ్వేల్ నియోజకవర్గానికి మాత్రమే నీళ్ళు అందినాయి. ఇలా కూడవేలి వాగు ప్రవహిస్తే నిజంగా దుబ్బాక ప్రజలు చాలా సంతోషించారు. కేవలం కొలుగూరు చందాపూర్ మధ్యలోనే నీళ్లు ఆగిపోవడం వలన రైతులు ఈరోజు చాలా బాధపడుతున్నారు. ఇలా పుట్ట దశలో ఉన్నందువలన నీళ్ళు ఎక్కువ అవసరం. ఇలా కూడవేలి వాగు చాలా ఎండిపోయింది. మీరు మంత్రి ఇన్ఛార్జి కొండ సురేఖ గారు మీ దృష్టికి మేము రైతుల తరపున మేము తీసుకురావడం జరుగుతుంది. ఇలా మీరు మరి ఒక్కసారి కొడకళ్ళకాడ నీళ్లు విడిచి కూడవేలి వాగు కూడా మన నర్మదా చెరువు వరకు కూడా నీళ్లు మీరు విడుదల చేస్తే రైతులు బాగుపడతారు. ఇలా గత 4 నెలల నుంచి మీరు గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మీరు యంత్రాంగాన్ని మీరు వెళ్ళి మీరు ప్రశ్నిస్తలేరు. మీరు అధికారుల వద్దకు వెళ్ళి మీరు రైతుల రక్షణ మీరు పోరాటం చేస్తలేరు. మీరు అధికార పార్టీ కూడా మీరు తొత్తుగా ఉన్నారు. మీరు అధికార పార్టీని మీరు ప్రశ్నిస్తలేరు. ఇలా 4 నెలలు మీరు గెలిచి తోట నుంచి మొదలు పెడితే దుబ్బాక వరకు మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఇలా కూడవేలి వాగు ఎండిపోతుంది. ప్రజలు ఇలా పుట్ట దిశకు ఇలా పొలాలన్నీ ఇలా ఎండిపోతున్నాయి. 500 ఫీట్లు వేసిన బోర్లు కూడా భూగర్భ జలాలు లేక ఎండిపోవడం జరిగింది. మీరు ప్రజల పక్షాన మీరు పోరాటం చేయాలి. మీరు ప్రజలు మీరు గెలిపించారు, మీరు మర్చిపోయారా అని ఒకసారి మేము రైతుల పక్షాన బీజేపీ పార్టీ మేము ఇలా ప్రశ్నించడం అనేది జరుగుతుంది. దయచేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మా సిద్దిపేట జిల్లా మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మరియు దుబ్బాక ఇన్ఛార్జి ఇలా శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ మేము తెలియజేస్తున్నాం. రైతుల పక్షాన మీరు వెంటనే నీటిని విడుదల చేసి కూడవేలి వాగు ఎప్పుడు నిండు కుండలాగా ఉండి ఇక రైతులను మీరు ఆదుకోవాలని మేము రైతుల పక్షాన మేము బీజేపీ నాయకుల మాత్రం కోరుతున్నాం.